జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని క్రోడీకరించుకుంటూ గవ ప్రశ్నను సమన్వయం చేసుకుంటూ 2026 సంవత్సరం ఆగస్టు మాసం మేషరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 2. ఇది చంద్రుడికి సంబంధించినటువంటి ఫలితం. ఒకవైపు తీక్షణమైనటువంటి ఏలినాడు శని గడియలు నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి, గోచారవశాత్తు దేవగురువు అయినటువంటి బృహస్పతి ప్రత్యేకమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి. మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో మంచి చెడుల యొక్క మేలు కలయికగా ఉండబోతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఏమిటా మంచి ఏమిటా చెడు అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. మేషరాశి జాతకులకి ఈ సంవత్సరం మొత్తం కూడా, అంటే కేవలం ఈ ఆగస్టు మాసమే కాదు, మిగిలినటువంటి కొన్ని మాసాల్లో కూడా అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం, వివాహ జీవితానికి సంబంధించినటువంటి అంశం ఇది. వివాహ జీవితానికి సంబంధించి భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం కానీ, రహస్య మిత్రుల వల్ల భార్యాభర్తల మధ్య అపోహలు, అపార్థాలు, అపనిందలు ఏర్పడటం, కొన్ని సందర్భాల్లో వాళ్ళకి మనం సమయం ఇవ్వలేకపోతున్నాం అన్నటువంటి ఆలోచనలు కలుగుతూ ఉండటం, ఇవి జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వివాహ జీవితానికి సంబంధించినటువంటి విషయంలో మేషరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఎందుకు ఈ విధమైనటువంటి జాగ్రత్త తీసుకోవాలంటే, గోచారవశాత్తు వచ్చేటువంటి గ్రహగతులే కాదు, భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి యొక్క అతి జోక్యం అవ్వచ్చు, లేదా జీవిత భాగస్వామి కంటే కూడా ఆ వ్యక్తి చెప్పినటువంటి విషయాలను ఎక్కువగా మీరు పరిగణలోకి తీసుకుంటారు. వాళ్ళ అభిప్రాయం ప్రకారంగా మీరు తెలుసో తెలియకో నడుచుకోవటం వల్ల జీవిత భాగస్వామితో ఎడబాటు కలిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రత్యేకించి ఈ ఆగస్టు మాసంలో మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో భార్యాభర్తల మధ్య వాగ్వివాదాలు అధికమవటమో, లేదా ఇప్పటికే ఎడబాటు కలిగి ఉంటే గనక పెద్దల సమక్షంలోకి వెళ్ళి పంచాయతీలు జరగటమో, కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు అవ్వచ్చు, లేదా కొన్ని విషయాల్లో ఇబ్బందులు కలుగుతూ ఉండేటువంటి స్థితిగతుల్లో ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయాల్లో మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మరో అంశం, జీవిత భాగస్వామి ఇలాంటి సందర్భాల్లో మీకంటే పై చేయిగా ఉంటారు. అంటే వాళ్ళతో మీరు మాట్లాడాలని, పోట్లాడాలని, ఏదైనా తగువ పెట్టుకోవాలని మీరు చూస్తే మాత్రం వాళ్ళదే పై చేయి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సంయమనంతో కూడినటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే మనకి సమయం అనుకూలంగా లేదో అప్పుడు మనం సంయమనంతో ఉండాలి. కాబట్టి జీవిత భాగస్వామి విషయంలో మాత్రం మేషరాశి జాతకులు ఈ మాసమే కాదు, మరికొన్ని మాసాల పాటు జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. అయితే జీవిత భాగస్వామితో మాత్రమే మీకు ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు ఉంటాయి. కానీ మీ కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు మాత్రం మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వైపే వాళ్ళు ఉంటారు. ఇది కొంచెం మిమ్మల్ని సంతోషపెట్టేటువంటి అంశంగా మనం చెప్పచ్చు. కొన్ని సందర్భాల్లో ఏ నిర్ణయం అయితే మీరు తీసుకున్నారో, ఏ విధమైనటువంటి స్థితిగతుల్లో మీరున్నారో, మీ యొక్క బాధని మీ కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు లేదా పితృ సమానమైనటువంటి వారు దాన్ని గౌరవించి మీ వైపుగా నిలబడేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది సంతోషించదగినటువంటి అంశం. కొన్ని సందర్భాల్లో ఈ విధంగా మానసికమైనటువంటి సంఘర్షణలు అధికంగా ఉండటం వల్ల, చేస్తున్నటువంటి ఉద్యోగం, వ్యాపారం మీద శ్రద్ధ లేకపోవటం, ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ కలిగి ఉండకపోవటం వల్ల ఆర్థికంగా ధనం ఖర్చు అయిపోవటం, మీరు చేస్తున్నటువంటి విధి నిర్వహణ సరిగ్గా చేయలేకపోవటం వల్ల ఉన్నతాధికారులు, పై అధికారులతో కూడా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఎటువంటి వ్యక్తిగతమైనటువంటి సమస్యల్లో బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా
వీలైనంత వరకు వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో సమయాన్ని ఎక్కువగా కేటాయించటం వల్ల ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు ఇబ్బందులు కలగకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్త వహించండి. జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక అనారోగ్య సమస్య మిమ్మల్ని వెంటాడే అవకాశం ఉంది. కంటికి సంబంధించినటువంటి అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. మానసికమైనటువంటి ఆందోళనలు, డిప్రెసివ్ అయిపోవటం, కొన్ని చిన్న చిన్న విషయాలు మీ మనసుని బాధ కలిగించటం, కొంతమంది వ్యక్తులు మీ మీద చేసినటువంటి వ్యాఖ్యలు మానసికమైనటువంటి సంఘర్షణకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వామి మీ మీద వారు చేసేటువంటి ఆరోపణలకి సమాధానాలు చెప్పలేక మీలో మీరు ఆ విషయాలు విన్నటువంటి తర్వాత మానసికమైనటువంటి సంఘర్షణకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. అన్ని రంగాల వారికి సామాన్యమైనటువంటి పరిస్థితులు ఉన్న రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులకి యోగదాయకమైనటువంటి కాలం. ద్వితీయ ప్రయత్నంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. నిరుద్యోగులు కొంతకాలం వేచి ఉండాలి. పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి అంశంలో ఏకాగ్రత లేకపోవటం, సరిగ్గా పరీక్షల్ని అటెంప్ట్ చేయలేకపోవటం వల్ల నిరాశ మిగిలేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మేషరాశి జాతకుల యొక్క దైనందిన జీవితంలో మానసిక సంఘర్షణ, వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి సమస్యలు, ఆర్థిక లేదా ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల్లో ఈ విపత్కరమైనటువంటి గ్రహగతుల్లో కూడా మానసికమైనటువంటి ప్రశాంతత రావటానికి మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా హనుమంతులు, ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళండి. 108 అరటిపళ్ళని హనుమకి అర్పించే ప్రయత్నం చేయండి. కదలి అర్చనను చేయించగలిగితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. తీక్షణమైనటువంటి ఏలినాటి శని నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి మేషరాశి జాతకులకు ఉండటం వల్ల వివాహ జీవితంలో ఆర్థిక లేదా ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు చూసేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి అనునిత్యం కూడా తంత్రమాల చూర్ణం మహిమాన్వితమైనటువంటి స్థితిగతుల్లో విశేషవంతమైనటువంటి దేవతామూర్తుల యొక్క మహిమాన్వితమైనటువంటి బీజాక్షర సంపుటిలతో సంపుటీకరణ చేయబడ్డటువంటి మంత్రాల చేత పౌర్ణమి, అమావాస్య, ప్రత్యేకించి విశేషవంతమైనటువంటి గ్రహణ సమయంలో చేసిన అద్భుతమైనటువంటి హవనం నుండి సంగ్రహించినటువంటిదే తంత్రమాల హవన చూర్ణం. ఈ తంత్రమాల చూర్ణాన్ని కనుక అనునిత్యం మీరు ధారణ చేస్తున్న మేషరాశి జాతకులు అనునిత్యం కూడా స్నానంలో ఒక చిటికెడు తంత్రమాల చూర్ణాన్ని ఉపయోగించి స్నానం చేస్తున్న తీవ్రమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లభించేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల్లో తప్పకుండా మీరు మార్పులు చూసేటువంటి అవకాశం ఉంది. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాల భైరవ రక్షణ ధరించటం వల్ల నరఘోష, నరదిష్టి, నరపీడలు కూడా తొలగిపోతాయి. మీరు చేసే ప్రయత్నాలు తప్పకుండా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది.